టీడీపీ కార్యకర్తలతో పరిటాల శ్రీరామ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మరో గంటలో బీజేపీలో వైసీపీ నేత జమీర్ తన అనుచరులతో కలిసి చేరబోతుండగా టీడీపీ నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ అత్యవసర సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోవైపు మరికొద్ది సేపట్లో ఇటు బీజేపీలో జాయిన్ అవ్వడానికి కూడా కార్యకర్తలు సిద్ధమైపోతున్నారు. ఇటు పరిటాల శ్రీరామ్ కూడా ఆ మీటింగ్ నిర్వహిస్తున్నారు కదా, అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనుకోవచ్చు యోగానంద్? సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిరుగపోయిన నిప్పుల పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇవాళ జాయినింగ్ ఉందో వైసీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారో అది 11 గంటల నుంచి యథావిధిగా కార్యక్రమం ఉండనుంది. అయితే ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డిఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో, సిఐలు ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో కూడా పట్టణ ప్రధాన వీధులు కానీ లేదా పల్లవి థియేటర్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అనుచరులు బీజేపీలో చేరుతున్నారో ఆ ఇళ్ల వద్ద కూడా పూర్తి బందోబస్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు పోటాపోటీగా పరిటాల శ్రీరామ్ కూడా ఇవాళ కార్యకర్తలతో అత్యవసర సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఆ సమావేశం స్టార్ట్ కాబోతుంది. అంటే ఇరు వర్గాలు ఒకే సమయంలో కూడా ఈ మీటింగ్ పెట్టుకోవడం ఉన్నాయి. అంటే ఈ మీటింగ్ ఇద్దరు పెట్టుకోవడం వల్ల ఈ శాంతి భద్రతల ఇష్యూగా మారే అవకాశం ఉంది. కూడా పోలీసులు మారకుండా గట్టి చర్యలు కూడా చేపడుతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ రత్న కూడా దీంతో పూర్తిగా ధర్మవరం ఇష్యూపై జోక్యం చేసుకుని ఆమె స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ డిఎస్పీ ద్వారా కూడా పర్యవేక్షిస్తూ కూడా ఆమె జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అయితే ఈ ఇరు వర్గాల మధ్య ధర్మవరంలో ఏం జరుగుతుంది రాజకీయంగా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ధర్మవరంలో ఎప్పుడు కూడా బీజేపీ టీడీపీ వర్సెస్ వైసీపీగా మారుతూ పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు కూటమిలోని పార్టీ రెండు బీజేపీ వర్సెస్ టీడీపీగా మారని చెప్పొచ్చు. ఇటు మంత్రి సత్యకుమార్ వర్సెస్ పరిటాల శ్రీరామ్ కూడా మారింది. అలాగే 2024 ఎన్నికల్లో ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. కానీ ఇటీవల కొన్ని వరుస ఘటనల నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలను వరుసగా కూడా బీజేపీలో చేసుకుంటుండటం, అంటే వారంతా కూడా గతంలో వైసీపీకి కీలకంగా పనిచేసి టీడీపీపై కానీ టీడీపీ కార్యకర్తలపై కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధించిన వారు వీరంతా కూడా తమ ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాంటి వాటిని చేర్చుకోవద్దంటూ కూడా టీడీపీ వర్గీయులు కోరుతున్నారు. అదేవిధంగా నిన్న పెద్ద ఎత్తున ఘర్షణ కూడా చెలరేగింది. ఈ ఘర్షణలో 5 టీడీపీ కార్యకర్తలు తలకు గాయాలయ్యాయి. పలు వాదాలు కూడా ధ్వంసమయ్యాయి. అది కట్ చేస్తే ఇవాళ 11 గంటలకు యథావిధిగా కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిలుపుదల కోసమైనా పరిటాల శ్రీరామ్ మీటింగ్ పెట్టాడు అనేది కూడా మనకు మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. ఎందుకంటే పరిటాల శ్రీరామ్ కూడా అదే సమయంలో అత్యవసరంగా కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవడం కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. మరి మంత్రి సత్యకుమార్ పట్టణంలో నగరంలో లేనప్పటికీ విజయవాడలో ఉన్నారు. ఆయన లేనప్పటికీ ఆయన అనుచరులు ఇక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని అడ్డుకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా తీవ్ర చర్చగా మారుతుంది. ప్రసన్న, అయితే యోగానంద్, దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు వైసీపీ నుంచి బీజేపీలో జాయినింగ్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి కదా, మరి దీనికి సంబంధించి బీజేపీలోకి ఉన్న కీలక నేతలకి సమాచారం తెలుసా? అసలు వాళ్ళు ఏమంటున్నారు యోగానంద్? 10 రోజుల క్రితమే మంత్రి సత్యకుమార్ ని కలిసి వచ్చాడు కృష్ణాపురం జమీర్ బాషా. ఆ తర్వాత సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఎంజీ శేఖర్ ఆధ్వర్యంలో కూడా ఈ చేరికలు జరగనున్నాయి. ఎంజీ శేఖర్ కూడా టీడీపీ వర్గీయులు కూడా విన్నవించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో వైసీపీ గెలుపు కోసం లేదా బీజేపీ ఓటమి కోసం వీరంతా కృషి చేశారు, అలాంటి వారిని మీ పార్టీకి తీసుకొని మీరు ఏక సంకేతం ఇస్తున్నారు అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో బీజేపీ ఇక్కడ పెద్దగా యాక్టివ్గా లేదు. కాకపోతే అయితే 10 రోజుల క్రితం ఎన్నికల ఎలక్షన్ 10 రోజుల క్రితం మాత్రమే సత్యకుమార్ వచ్చాడు. సత్యకుమార్ గెలుపు కోసం టీడీపీ కూడా ఏకమై పనిచేసని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి నేతలు చేర్చుకోవడం వల్ల పార్టీకి వచ్చి ఒరిగిందేమీ లేదు. కాకపోతే వీరంతా తమ ఆత్మరక్షణ కోసం మాత్రమే పార్టీలు చేరుతారు. చివరికి ఎన్నికల వరకు కూడా వీరు ఆ బీజేపీలో కూడా ఉండరు, మరి తిరిగి వైసీపీ గూటికే వెళ్తారు. కేవలం మీ కొద్ది రోజులు పరిసరం కూడా వస్తారు. కాబట్టి అలాంటి వాటిని దూరం పెట్టాలంటూ కూడా టీడీపీ కార్యకర్తలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వారిని చేర్చుకోవడం వల్ల మనకి గొడవలు తెచ్చే సందర్భం వస్తుంది. కాబట్టి ఇలాంటి వారిని దూరం పెట్టితేనే మేలు, పార్టీలకు మేలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వీరు మాత్రం బీజేపీ మాత్రమే నేతలు వినకుండా యథావిధిగా కూడా కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇప్పుడు పరిటాల శ్రీరామ్ కూడా అదే సమయంలో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. టీడీపీ నేతలతో సై అంటూ కూడా బీజేపీ నేతలతో వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారికి తగ్గట్టు సమాధానం మనం కూడా చెప్పాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అప్పట్లో ఎవరైతే వైసీపీ గెలుపు కానీ బీజేపీ ఓటమి గురి చేసి అలాంటి వారు చేర్చుకుంటూ ఉన్నారో అలాంటి వారు ఇకపై ప్రోత్సహించకూడదు. దీనిపై అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేయాలంటూ కూడా టీడీపీ అధిష్టానం కూడా కోరే అవకాశం కూడా తెలుస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.
బ్రేకింగ్ న్యూస్. ధర్మవరంలో రాజకీయం వేడెక్కింది. కాసేపట్లో టీడీపీ కార్యకర్తలతో పరిటాల శ్రీరామ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మరో గంటలో బీజేపీలో వైసీపీ నేత జమీర్ తన అనుచరులతో కలిసి చేరబోతుండగా టీడీపీ నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ అత్యవసర సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోవైపు మరికొద్ది సేపట్లో ఇటు బీజేపీలో జాయిన్ అవ్వడానికి కూడా కార్యకర్తలు సిద్ధమైపోతున్నారు. ఇటు పరిటాల శ్రీరామ్ కూడా ఆ మీటింగ్ నిర్వహిస్తున్నారు కదా, అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనుకోవచ్చు యోగానంద్? సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిరుగపోయిన నిప్పుల పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇవాళ జాయినింగ్ ఉందో వైసీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారో అది 11 గంటల నుంచి యథావిధిగా కార్యక్రమం ఉండనుంది. అయితే ఎటువంటి ఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డిఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో సిఐలు ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో కూడా పట్టణ ప్రధాన వీధులు కానీ లేదా పల్లవి థియేటర్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అనుచరులు బీజేపీలో చేరుతున్నారో ఆ ఇళ్ల వద్ద కూడా పూర్తి బందోబస్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు పోటాపోటీగా పరిటాల శ్రీరామ్ కూడా ఇవాళ కార్యకర్తలతో అత్యవసర సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఆ సమావేశం స్టార్ట్ కాబోతుంది. అంటే ఇరు వర్గాలు ఒకే సమయంలో కూడా ఈ మీటింగ్ పెట్టుకోవడం ఉన్నాయి. అంటే ఈ మీటింగ్ ఇద్దరు పెట్టుకోవడం వల్ల ఈ శాంతి భద్రతల ఇష్యూగా మారే అవకాశం ఉంది. అది కూడా పోలీసులు మారకుండా గట్టి చర్యలు కూడా చేపడుతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ రత్న కూడా దీంతో పూర్తిగా ధర్మవరం ఇష్యూపై జోక్యం చేసుకుని ఆమె స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ డిఎస్పీ ద్వారా కూడా పర్యవేక్షిస్తూ కూడా ఆమె జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అయితే ఈ ఇరు వర్గాల మధ్య ధర్మవరంలో ఏం జరుగుతుంది రాజకీయంగా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ధర్మవరంలో ఎప్పుడు కూడా టీడీపీ వర్సెస్ వైసీపీగా మారుతూ పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు కూటమి నుండి పార్టీ రెండు బీజేపీ వర్సెస్ టీడీపీగా మారని చెప్పొచ్చు. ఇటు మంత్రి సత్యకుమార్ వర్సెస్ పరిటాల శ్రీరామ్ కూడా మారింది. అలాగే 2024 ఎన్నికల్లో ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. కానీ ఇటీవల కొన్ని వరుస ఘటనల నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలను వరుసగా కూడా బీజేపీలో చేసుకుంటుండటం, అంటే వారంతా కూడా గతంలో వైసీపీకి కీలకంగా పనిచేసి టీడీపీపై కానీ టీడీపీ కార్యకర్తలపై కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధించిన వారు వీరంతా కూడా తమ ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాంటి వాటిని చేర్చుకోవద్దంటూ కూడా టీడీపీ వర్గీయులు కోరుతున్నారు. అదేవిధంగా నిన్న పెద్ద ఎత్తున ఘర్షణ కూడా చెలరేగింది. ఈ ఘర్షణలో 5 టీడీపీ కార్యకర్తలు తలకు గాయాలయ్యాయి. పలు వాదాలు కూడా ధ్వంసమయ్యాయి. అది కట్ చేస్తే ఇవాళ 11 గంటలకు యథావిధిగా కూడా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిలుపుదల కోసమైనా పరిటాల శ్రీరామ్ మీటింగ్ పెట్టాడు అనేది కూడా మనకు మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. ఎందుకంటే పరిటాల శ్రీరామ్ కూడా అదే సమయంలో అత్యవసరంగా కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవడం కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.